అని చెప్పేసి ఆ ముసుగులో పవన్ కళ్యాణ్ అభిమాన్ని కొట్టడం జరిగింది. మీకు ఇంకో విషయం తెలియదు, చాలా మంది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ వాళ్ళు 3rd డిగ్రీ యూజ్ చేసేటప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవచ్చు. తెలుసా ఆ విషయము? ఎవరన్నా పాటిస్తున్నారా? తెలుసా ఆ విషయం ఎవరికైనా? మరి మీరెందుకు తీసుకోవట్లేదు? ప్రజలకు కూడా రైట్ ఉంది, వాళ్ళు కొట్టడానికి మీకు చేతి వచ్చినప్పుడు మీరెందుకు డిఫెన్స్ తీసుకోవట్లేదు? డిఫెన్స్ తీసుకోవాలి మీరు, అది మీ రైట్, మీ ప్రొటెక్షన్. అది పోలీసు వాళ్ళు కొట్టే రైట్ ఎలాగైతే లేదో మీరు డిఫెన్స్ చేసుకోకపోవడం కూడా మీ ఇన్కాంపిటెన్సీ. ఆ పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి మేము డిఫెన్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా డిఫెన్స్ తీసుకోవాలి. పోలీసు వాళ్ళు లాఠీ తీసుకొని మిమ్మల్ని అట్లా కొడుతున్నప్పుడు మీరు డిఫెన్స్ తీసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా డిఫెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, తగలాలి. అప్పుడు జడ్జి దగ్గర చెప్పాలి ఎందుకైనా ఇట్లా కొట్టామంటే వాళ్ళు మిమ్మల్ని ఇట్లా కొట్టినప్పుడు దెబ్బలు మీకు తగులుతాయి. మళ్ళీ ఈ అంశం మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోతుంది. లేదండి, పోలీసు వాళ్ళ మీదకి ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు మీకు పాయింట్ అర్థం ఎందుకు కరెక్ట్ కాదండి. సెల్ఫ్ డిఫెన్స్, అది మీకు చట్టంలో సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. ఇప్పుడు మీకు ఒక 10 మంది పోలీసు వాళ్ళు కొడుతుంటే చచ్చిపోవాలా? ఇప్పుడు నేరస్తుడైనా పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంటి? అతని అరెస్ట్, ఉగ్రవాదులు దూరి కాల్పులు జరుపుతున్న తర్వాత అది కాల్చేయండి, అది వేరండి. మీరు ఉగ్రవాదులకి కామన్ మ్యాన్ కి ఎలా పోలుస్తారు నాకు అర్థం కావట్లేదు. మన రాష్ట్రంలో కామన్ మ్యాన్ ఒక వ్యక్తి తిరిగే వ్యక్తిని మీరు ఆ విధంగా కొడితే అతను సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకోవద్దా? కాన్స్టిట్యూషన్ రైట్ లేదు అతనికి. మీరు చెప్పేది ఏంటి? నక్సల్ అయితే నక్సల్ పోయి అక్కడ కాల్పులు కాల్చుకో, అది వేరు. అతను మీ మీద కాల్పులు కాలుస్తాడు కాబట్టి నువ్వు ఒక సామాన్యుడి మీద కేసు పెట్టిన తర్వాత నీ డ్యూటీ ఏంటి? అతను అరెస్ట్ చేయి, అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించు, రిమాండ్కి పంపించిన తర్వాత నువ్వు కస్టడీకి తీసుకో, ఎంక్వైరీ చేయి, అది నీ డ్యూటీ. కొట్టేరటి ఎవరు ఇచ్చారు? ఇందాక మీకు జేడి లక్ష్మణ్ గారు ఏం చెప్పారు? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్నో సందర్భాల్లో అధికారం లేవు. మరి అలాంటి సందర్భాలలో కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్ ఏంటి? నా బాడీని సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే రైట్ నాకు లేదా? ఒక లీగల్ పర్సన్ అయినా, ఈవెన్ అది ఎవరైనా కూడా, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళైనా, నువ్వు ఇల్లీగల్ గా నువ్వు యాక్టివిటీస్ చేసేటప్పుడు డెఫినెట్ గా నా రైట్ నాకు నేను ప్రొటెక్షన్ చేసుకోవాలబ్బా. చేసుకోకపోతే ఎట్లా? నాకు ఓకే చిన్నరెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. బాలా గారు, ఈ రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు, డిఫెన్స్ మెకానిజం వాడుకునేటటువంటి పరిస్థితి ఉందా సార్? జనాలకి నాలెడ్జ్ లేదండి, జనాలకి నాలెడ్జ్ లేదు. సమయం తక్కువ ఉంది, మళ్ళీ జనసేన మాట్లాడాలి. చిన్నరెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవగాహన కల్పించాలి. నేను చెప్పాను సమయం లేదు. ఖచ్చితంగా ఒక్క నిమిషం ఆగండి సార్. నేను అడిగేదానికి సమాధానం చెప్తలేదు, మీరు చెప్పుకుంటా పోతారా? చెప్పండి. వైసీపీకి చెందిన వ్యక్తి కాదు ఆ కదిరికి చెందినటువంటి ఎవరైతే అజయ్ అనేటువంటి వ్యక్తి అనేది అది క్లారిఫై అయిపోయింది. ఆ కుటుంబ సభ్యులు కూడా క్లారిఫై చేశారు. దాన్ని మనం ఓపెన్గా చెప్పడానికి ఎవరం కూడా వెనకడుగు వేస్తున్నటువంటి అవసరం లేదు. అయితే అతను తప్పు కూడా చేయలేదని మీరు చెప్పాలి మీలాంటి వైసీపీ పెద్దలు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఏం ట్రెండ్ చేస్తున్నారు? నేను ఏదైతే లైవ్లో లోకల్ ఎంపీటీసీ గారు తీసుకొని లైవ్లో చేశానో లైవ్ ప్రోగ్రామ్ అంతవరకు కట్ చేసి జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని గర్భిణీ స్త్రీని కాలుతోదన్నాడు, సో ఇది బ్రహ్మనాయుడు లైవ్లో ఇది స్పష్టమైందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం ఏదైతే ఉందో అది నిజంగా బాధ్యత రాహిత్యం. నేను చాలా బాధపడతా ఉన్నాను చిన్నప్పటి గారు. సార్ నేనేమంటానంటే వాస్తవంగా వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారో మన దగ్గర కంప్లైంట్ కాగితం లేదు. ఇవన్నీ ఎల్లో మీడియా చెప్పినటువంటి వార్తలన్నింటినీ కూడా విని ప్రజలందరూ కూడా కాళ్ళతో తన్నారని చెప్పేసి అది జనసేన వైసీపీ ఇంకొకడా అనేది కాదు, గర్భిణీ స్త్రీని ఎవరు తన్నినా తప్పేనన్న భావన ప్రజల్లో వచ్చింది అనుకోండి. కానీ అది ఎవరు వివరణ ఇవ్వాలి? ఇంత సబ్జెక్ట్ ఓపెన్ అయినాక 99 టీవీ ద్వారా ఇంత సబ్జెక్ట్ ఓపెన్ అయిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేసి వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది, మేము పొరపాటు పడింది ఇది, ఆవేశంగా వైసీపీ వాళ్ళని చెప్పేసి మేము ఇలా కొట్టాము, జనసేన వాడు అయ్యి ఉంటే కనుక ఇలా కొట్టే వాళ్ళని కాదని చెప్పేసి చెప్పాలి కదా వాస్తవంగా. మరి ఎందుకని వాళ్ళు మాట్లాడలేదు? ఆ సిఐ గారిని మీరు ఒకసారి కాల్ తీసుకోండి, కదిరి సిఐ ఎందుకు కొట్టారని చెప్పేసి మాట్లాడండి సార్. బ్రహ్మనాయుడు గారు ఇది ఒక మంచి అవకాశం కదా, టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా మీ ద్వారానే బయటకు వచ్చినట్టు అయిపోద్ది కదా సార్. ఎందుకంటే ఒక యాంగిల్ మీరే బయటకు తీశారు, బ్రహ్మాండమైన యాంగిల్ తీసి అన్ని ఛానల్స్ నోరు మూపించారు, సంతోషం. అలాగే రెండో యాంగిల్ కూడా ఎంతసేపు కదిరి సిఐ గారిది నెంబర్ ఎంతసేపు పట్టుకుంటాం? నేను చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తప్పు చేసిన వాడిని మనం నేరస్తుడిగా చూడాలి, తప్పు చేయని వాడిని. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆ పిల్లవాడు ఒక
అంటే పాప 6వ తరగతి 7వ తరగతి చదువుకున్నాడంట అక్కడ లోకల్ ఎంపీటీసీ గారు నేను చెప్పింది. కనీసం మాట్లాడలేని, ఏం మాట్లాడాలో ఎలా బయటపడాలో తెలియనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళ విషయం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా రెస్పాండ్ అయ్యి అక్కడ ఏం జరిగిందో వాస్తవం. నిజంగా కనుక అతను గర్భిణీ స్త్రీ మీద దాడి చేస్తుంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు వేయాలి అతనికి వేయాలి. దాన్ని ఎవ్వరూ కూడా అసలు కాదని అనడానికి అయితే లేదు. కాకపోతే మనం వాస్తవాలుగా మాట్లాడుకోవాలి, లేకపోతే ఈ రాష్ట్రం అంధకారంలో జరుగుతుంది. కులాల కుమ్ములాట, మతాల కుమ్ములాట జరుగుతున్నాయి దేశంలో, రాష్ట్రంలో. ఇప్పుడు పార్టీలు వర్గాలుగా గ్రామాలు చీలిపోతా ఉన్నాయి. బ్రహ్మనాయుడు గారు, నేనేమంటానంటే అసలు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకోటి అని కాదు, అతని చేతికి టాటూ